హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రౌడీ బేబీ వేదశ్రీ ఛానల్. నేను మీ శిరీష. మీరు కనుక నా వీడియోస్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. మిస్ అవ్వకుండా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చూసి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒక పక్క వర్షం పడుతుంటే వర్షంలో వేడివేడిగా కారంగా స్ట్రీట్ ఫుడ్ తింటే అబ్బా, ఆ ఫీలింగే వేరబ్బా. తినేటప్పుడు బాగుంటుందండి. ఇంటికి వచ్చాక కారిపోతుంది ముక్కు. అది చాలదని నెమ్మదిగా దగ్గు, తలనొప్పి, చలిజ్వరం కూడా వచ్చేస్తాయి. అప్పుడు అనిపిస్తుంది బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకుంటే ఎంత బాగుంటుంది అని. కేవలం 30 రూపాయలతో స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ. ఇదేదో బాగుందే, మనం కూడా ట్రై చేద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే 10 మినిట్స్లో సింపుల్గా చేసేయచ్చు. ఒకసారి చేసేద్దాం రండి మరి. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు 75%, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు 25% ఉన్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. పావ్ బాజీ. పావ్ అంటే బ్రెడ్, బాజీ అంటే కర్రీ. ఫస్ట్ మనం బాజీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ గీ ఆర్ బటర్ వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 1 క్యారెట్, ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న 1 కప్పు గ్రీన్ బఠానీలు వేసి వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి ఉంచుకున్న 1 టమాటో కూడా వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి 2 మినిట్స్ బాగా వేయించుకోండి. అలాగే ఇందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ 1 కప్పు వేసి కలిపిన తర్వాత పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్, పావ్ బాజీ మసాలా 1 టేబుల్ స్పూన్ బాగా కలుపుకొని వేయించుకొని తర్వాత 1 కప్పు వాటర్ వేయండి. గ్లాస్ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని 2 మినిట్స్ బాజీని ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని హాఫ్ లెమన్, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే కమ్మగా, పుల్లగా, కారంగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ పావ్ బ్రెడ్ 30 రూపీస్. మీకు బేకరీ ఆర్ సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరికేస్తుంది. ఈ పావ్ బ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా నైఫ్తో మధ్యలో కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరిగించుకొని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పావ్ బ్రెడ్ ప్యాన్ మీద పెట్టి ఎర్రగా కాల్చుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో బాజీ, ఆనియన్, లెమన్ ఇంకా పావ్ బ్రెడ్ వేసుకొని ఒకసారి లెమన్ పిండుకొని ఆనియన్స్ వేసుకొని వేడివేడి పావ్ బ్రెడ్తో తింటే అబ్బా అనాల్సిందే ఎవరైనా. భలే వచ్చిందండి టేస్ట్. ఇంట్లో కూడా ఇంత టేస్ట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకెందుకు లేటు, బయటకు వెళ్ళి హెల్త్ పాడు చేసుకోకుండా ఇంట్లోనే ఈవినింగ్ స్నాక్ పావ్ బాజీ తింటూ ఎంజాయ్ చేయండి. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. స్టే హెల్తీ.